ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతోంది. 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో మరోసారి కడెం ప్రాజెక్టు డేంజర్లో పడిపోయింది. కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. 18 గేట్లకు ఇప్పటికే 17 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులైతే ప్రస్తుతం 694 అడుగులకు వరద నీరు చేరింది. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పలు చోట్ల రోడ్లపై నుంచి ఉధృతంగా వరద పారుతున్న దృశ్యాలు కనబడుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోక నిలిపివేశారు. మరోవైపు ఇక వట్టివాగు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటి మట్టం 239.5 మీటర్లు కాగా ప్రస్తుతం 238.5 మీటర్లుగా కొనసాగుతుంది. గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ఇళ్లలోకి వరద చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ టౌన్లోని ఏషియన్ నటరాజ్ థియేటర్లో కూడా వరద చేరింది. దీంతో వార్ 2 కూలీ సినిమాల నిలిపివేత జరుగుతోంది. ఇక షోలను రద్దు చేసినట్టుగా నిర్వాహకులు ప్రకటించారు. ఓవైపు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసిన దృశ్యాలు, మరోవైపు ఆదిలాబాద్ టౌన్లో థియేటర్లోకి వరద నీరు చేరిన దృశ్యాలు 2 బాక్సుల్లో చూస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఈ దృశ్యాలే నిదర్శనంగా మారుతున్నాయి. ఆదిలాబాద్లో కడెం ప్రాజెక్టు పూర్తిగా నిండుకుండలా మారింది. కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఒక బాక్స్ దృశ్యాలు మనం సింగిల్ బాక్స్లో మీకు ఇప్పుడు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఆదిలాబాద్ కడెం ప్రాజెక్టు సంబంధించిన దృశ్యాలు ఇవి. గతేడాది ఆదిలాబాద్ కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్లో పడిపోయింది. దీంతో అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. గేట్ల మరమ్మత్తు చేపట్టినట్టుగా చెప్తున్నారు. ఆ ప్రాంతంలో ఎప్పుడు కడెం ప్రాజెక్టు తెగిపోతుందంటూ గత ఏడాది ప్రజలు బిక్కుమంటూ గడిపారు. కానీ వాటి మరమ్మత్తు మెయింటెనెన్స్ అయిన తర్వాత ఇప్పుడు ఆదిలాబాద్ కడెం ప్రాజెక్టు నుంచి గేట్లు ఎత్తివేశారు. నీళ్లు దిగువకు వదులుతున్నారు. అయినప్పటికీ కూడా ఆ నీరు చేరికతో ఒక్కసారిగా సమీప ప్రాంతాల ప్రజలు కొంత అప్రమత్తంగానే ఉన్నారు. రోడ్లపైకి నీరు చేరి రాకపోకలు కూడా బంద్ అయిన పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల్లో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భారీగా వరద నీరు చేరుతోంది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులైతే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా శనివారం 87,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వరద నీరు వచ్చి చేరడంతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమై 12 వరద గేట్లను ఎత్తివేసి 1,12,000 క్యూసెక్ల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టులో 87,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వరద వచ్చి చేరుతోందని, దాదాపు 694.5 అడుగుల నీటి మట్టం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇక గోదావరి పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల కాపర్లు గోదావరి తీరం వైపు వెళ్ళొద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇక మరొక బాక్స్ సంబంధించిన దృశ్యం మీకు పూర్తిస్థాయి విజువల్ చూపిస్తాం. ఆదిలాబాద్లోని ఓ సినిమా థియేటర్, ఏషియన్ నటరాజ్ సినిమా థియేటర్ సంబంధించిన దృశ్యం ఇది. అక్కడ వార్ 2 కూలీ సినిమా షోలు కొనసాగుతున్నాయి. ఆ షోలను ఇప్పుడు నిలిపివేశారు. ఈ 2 సినిమాల షోలను రద్దు చేసినట్లు సినిమా యాజమాన్యం నిర్వాహకులు చెప్తున్నారు. సినిమా థియేటర్ నిర్వాహకులు ఒక్కసారి సినిమా థియేటర్లోకి వరద నీరు చేరి ఏ రకంగా మారిపోయిందో మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. ఏషియన్ నటరాజ్ థియేటర్ ఇది. ఆదిలాబాద్ టౌన్లోని ఏషియన్ నటరాజ్ థియేటర్ దృశ్యాలు అవి. ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్పై. పూర్తిగా థియేటర్ మునిగిపోయింది. దీంతో షోలను రద్దు చేశారు. ప్రేక్షకులు ఆ థియేటర్ దరిదాపులో కూడా ఎవరిని రానివ్వట్లేదు. పూర్తిగా థియేటర్ మునిగిపోయిన పరిస్థితి. షోలను కూడా రద్దు చేసిన పరిస్థితి. ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒకసారి దృశ్యాలు చూడొచ్చు. వార్ 2 కూలీ సినిమా పోస్టర్లు మనం చూడొచ్చు. ఈ 2 సినిమాలకు సంబంధించిన షోలు అక్కడ ఏషియన్ నటరాజ్ థియేటర్లో కొనసాగుతున్నాయి. ఆ షోస్ని ప్రస్తుతం నిలిపివేశారు. మరొకసారి ఇది ఆదిలాబాద్ టౌన్లో గల్లీలు చూడండి. అది గల్లీలా చెరువులా ఏ రకంగా ఉన్నాయో అర్థమవుతుంది. ఓ వ్యక్తి తన ఇంటి గేట్లోకి వెళ్తున్నాడు. నదీ ప్రవాహాన్ని దాటి వెళ్తున్నట్టుగా ఉంది. తన ఇంటి దగ్గర ఏ రకంగా వరద ప్రవాహం కొనసాగుతుందో ఆ వ్యక్తి గేటు తీసి చూపిస్తున్నాడు. అలాగే వాహనాలు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఒకసారి ఆ దృశ్యం చూడండి. ఇంటిలోకి పూర్తిగా వరద నీరు చేరి మోకాళ్ళ లోతు నీళ్లలో ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడొచ్చు. ఆదిలాబాద్ టౌన్లో ఈ పరిస్థితి. భారీ వరదతో ఒకసారిగా ఆదిలాబాద్లో వట్టివాగు ప్రాజెక్టు కూడా గేట్లు ఎత్తివేయడంతో భారీ వరద కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత వానలు కురుస్తున్నాయి. శనివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. దీంతో వాగులు ఉధృతంగా మత్తలు దుంకుతున్నాయి, పొంగి పొర్లుతున్నాయి. ఇక
ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికారులు కూడా ఆ ప్రాంతంలో అప్రమత్తమయ్యారు. నార్నూరు, గాదిగూడ మండలాల్లో లోతట్టు ప్రాంతాలు పంట పొలాలు వర్షం నీరు చేరి జలమయమయ్యాయి. చిక్కుమాగన్ వాగు పొంగి పొర్లుతోంది సిరికొండ మండలంలో. అలాగే ఇక కడికి, లోకారికే, అర్జుని, దాబా, మేడిగూడ, చిత్తగూడ, నార్నూరులోని బాబేఝరి ప్రధాన రహదారులపై లో లెవెల్ కల్వర్ట్పై వరద నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇక ఉమ్మడి జిల్లాలోని జనం ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సమయాల్లో బయటికి రావాలని లేదంటే డయల్ 100కి సమాచారం అందించాలని నార్నూరు పోలీసులు చెప్తున్నారు. ఉట్నూరు మండలం దంతనపల్లి దగ్గర కూడా రోడ్లపై చెట్లు కూలిపోయాయి. దీంతో ఉట్నూరు నుంచి జన్నారం వైపు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనబడుతోంది. భారీ వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ అయితే ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రస్తుతం 14 గేట్లు వదిలిపెట్టారు. బైన్సా గడ్డెన వాగు ప్రాజెక్టు వరద పోటెత్తింది. అలాగే అక్కడ కూడా 2 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. ఇక కుండపోత వర్షంతో ప్రస్తుతం పొచ్చెర్ల జలపాతానికి కూడా నీటి ప్రవాహం పెరిగిన పరిస్థితి. పూర్తిగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఇక అల్పపీడనం తోడు ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అధికారులు కూడా అలర్ట్గా ఉండాలంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఆ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో జనాల మాటల ద్వారా తెలుసుకుందాం. పట్టణం 16th వార్డు కొత్తగూడెం కాలనీ. ప్రతి సంవత్సరము వర్షాకాలం వస్తే మాత్రం మా పరిస్థితి ఇట్లనే ఉంటుంది. డ్రైనేజీ సరిగా లేక ప్రతి ఒక్క ఇళ్లలోకి వాటర్ చేరుతున్నాయి, మురుగునీరు, ఈ డ్రైనేజ్ వాటర్. అయితే ఇక్కడ ఒక కాంట్రాక్టర్ అనాలోచితంగా కట్టిన రోడ్డు వల్ల ఉన్న రోడ్డు మీదనే ఆ రోడ్డు వేసి హైట్ వేసి ఇళ్ళన్నీ మొత్తం కిందికేలా చేసిన తర్వాత ఈ డ్రైనేజ్ మొత్తం వాటర్ మొత్తం ఇళ్లలోకి వెళ్తుంది. ప్రతి సంవత్సరం ఇదే పని అవుతుంది. మేము చాలా వరకు మున్సిపాలిటీకి కూడా ఒకసారి చెప్పడం జరిగింది. వీళ్ళు ఏం చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా దీన్ని గమనించి మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చెన్నూరు పట్టణం 16th వార్డు కొత్తగూడెం కాలనీ. ప్రతి సంవత్సరము వర్షాకాలం వస్తే మాత్రం మా పరిస్థితి ఇట్లనే ఉంటుంది. డ్రైనేజీ సరిగా లేక ప్రతి ఒక్క ఇళ్లలోకి వాటర్ చేరుతున్నాయి, మురుగునీరు, ఈ డ్రైనేజ్ వాటర్. అయితే ఇక్కడ ఒక కాంట్రాక్టర్ అనాలోచితంగా కట్టిన రోడ్డు వల్ల ఉన్న రోడ్డు మీదనే ఆ రోడ్డు వేసి హైట్ వేసి ఇళ్ళన్నీ మొత్తం కిందికేలా చేసిన తర్వాత ఈ డ్రైనేజ్ మొత్తం వాటర్ మొత్తం ఇళ్లలోకి వెళ్తుంది. ప్రతి సంవత్సరం ఇదే పని అవుతుంది. మేము చాలా వరకు మున్సిపాలిటీకి కూడా ఒకసారి చెప్పడం జరిగింది. వీళ్ళు ఏం చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా దీన్ని గమనించి మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మార్నింగ్ షో మార్నింగ్ షో అసలు పబ్లిక్ రాలేదు. మళ్ళీ ఈ నీళ్ళలో ఎవరు వస్తారు? షో నడవలేదు. మార్నింగ్ షో అయితే థియేటర్ లోపల వచ్చినాయి నీళ్ళు, లోపల మొక్కలు పెట్టి నీళ్ళు ఉన్నాయి. క్యాంటీన్ థియేటర్ లోపల క్యాంటీన్లో థియేటర్లో పెట్టుకోవాలి. క్యాంటీన్ వాళ్ళు మొత్తము పురుగులో మొత్తం నీళ్ళు. మార్నింగ్ షో మార్నింగ్ షో లేదు. మార్నింగ్ షో అసలు పబ్లిక్ రాలేదు. మళ్ళీ ఈ నీళ్ళలో ఎవరు వస్తారు? నీళ్ళలో షో నడవలేదు. మార్నింగ్ షో అయితే థియేటర్ లోపల వచ్చినాయి నీళ్ళు, లోపల మొక్కలు పెట్టి నీళ్ళు ఉన్నాయి. క్యాంటీన్ థియేటర్ లోపల క్యాంటీన్లో థియేటర్లో పెట్టుకోవాలి. క్యాంటీన్ వాళ్ళు మొత్తము పురుగులో మొత్తం నీళ్ళు. ఇక జైనద్ మండలంలో కూడా భారీ వర్షాలు కురవడంతో సాత్నాల ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేశారు. మరోవైపు తర్నం వాగు కూడా పొంగి పొర్లుతున్న దృశ్యాలు మనం కనబడతా ఉన్నాయి. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తేశారు, అలాగే సాత్నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తేశారు. మరోవైపు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పట్టణాల్లోకి నీరు చేరింది, జనావాసాల్లోకి నీరు చేరింది. గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఎక్కడికక్కడే నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన తాజా దృశ్యాలు ఇవి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఒకసారిగా జనజీవనం స్తంభించిపోయింది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. మీరు చూస్తున్న దృశ్యాలు కడెం ప్రాజెక్టు సంబంధించిన దృశ్యాలు. ఇప్పటికే కడెం ప్రాజెక్టు సంబంధించిన 14 గేట్లు ఎత్తివేసి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు జైనద్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తివేశారు. అలాగే చాలా చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఇక ఆదిలాబాద్ టౌన్ కూడా పూర్తిగా వరద నీటితో మునిగిపోయింది. ఇక ఈ వరద నీటితో గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. పట్టణాల్లోని కాలనీలోకి నీరు చేరింది. ఇళ్లలోకి చాలా ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్లోని టౌన్లో ఓ థియేటర్లో వరద నీరు చేరిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా చోట్ల వాగులకు గండ్లు పడ్డాయి. అలాగే మత్తలు దుంకుతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే నిన్నంతా కూడా భారీ వర్షం పడి దీంతో ప్రాజెక్టులు పూర్తిగా నిండు కుండలా మారి సర్ప్లస్ వాటర్తో దిగువకు నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. చూడండి ఒకసారి వాగులు వంకలు పొంగిపొర్లి గ్రామాలకు రాకపోకలు తీవ్ర అంతరాయం కలుగుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడే రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. రైట్, మా కొలీగ్ ఇర్ఫాన్ ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఇర్ఫాన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు అంటే కుండపోత వర్షాలు కురుస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తివేస్తున్నారు. జనవాసాల్లో కూడా నీళ్లు చేరి ఇళ్లలో జనాలు ఇబ్బంది పడుతున్న దృశ్యాలు పట్టణాల్లో కనబడుతున్నాయి. సో పట్టణాలు పల్లెలు పూర్తిగా ఈ భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించినట్టుగా కనబడుతోంది. ఏంటి అప్డేట్స్? గుడ్ ఆఫ్టర్నూన్ రామ్. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు అయితే గత రాత్రి నుండి జోరుగా కురుస్తున్నాయి. గత రాత్రి నుండి కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఇటు చాలా వరకు గ్రామాలకు కనెక్టివిటీ కూడా కట్ అయింది. ఇటు ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే ఆదిలాబాద్ నుంచి ఉట్నూరుకు వెళ్లే ప్రధాన రహదారిపై తోషం వద్ద వంతెన ఓవర్ఫ్లో కావడంతో ఆదిలాబాద్కి వెళ్లేవారు ఇబ్బంది. ఉట్నూరు నుంచి ఆదిలాబాద్కి వెళ్లలేని పరిస్థితి, కిలోమీటర్ మేర ట్రాఫిక్ కూడా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కూడా పలు ప్రాంతాలు జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నటరాజ్ థియేటర్లో కూడా నీరు వెళ్లడంతో, వరద నీరు వెళ్లడంతో ఇటు షోస్ అన్ని కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసినట్టు, రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు చాలా ప్రాంతాల్లో ముసురు వర్షం కురుస్తూ ఉంది. అయితే ఇటు మంచిర్యాల జిల్లాలో తీసుకున్నట్టయితే ఇటు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో లోతు వాగు అలాగే కన్నెపల్లి వాగు ఉప్పొంగడంతో దాదాపుగా 5 నుండి 10 గ్రామాలకి రాకపోకలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. చెన్నూరులో కూడా గత రాత్రి ఉదయం నుండి భారీ వర్షం కురుస్తుండటంతో ఇటు పలు కాలనీలు అయితే జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పరిస్థితిని గమనిస్తే ఇటు సిర్పూర్ నియోజకవర్గంలో గత రాత్రి నుండి ఒక ముసురు వాన అయితే కురుస్తూ ఉంది. ఇటు ఆసిఫాబాద్ ప్రాంతంలో ఇటు చాలా వరకు ఇళ్లలోకి వరద నీరు చేరినటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో కొమరంభీం ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు ప్రధానంగా నిర్మల్ జిల్లాలో ఏదైతే కడెం ప్రాజెక్టు ఉందో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి అతిపెద్ద ప్రాజెక్ట్ కడెం ప్రాజెక్టు గతంలో వరదల నేపథ్యంలో అధికారులు దానికి మరమ్మతులు చేశారు. అయితే 18 గేట్లు కలిగిన కడెం ప్రాజెక్టులో 17 గేట్లను ఎత్తి వేల కొద్దిగా వస్తున్నటువంటి క్యూసెక్లతో వస్తున్నటువంటి నీటిని 1,00,000కు పైగా క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటు మంచిర్యాల జిల్లాలో కూడా రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. అయితే ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. రాళ్లవాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇటు ప్రస్తుతం మనం రాళ్లవాగు ఉన్నాం. ఒకసారి రాళ్లవాగు ఉధృతి కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం, ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో అని చెప్పేసి. ఇటు ఒక్కసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు రాళ్లవాగు ఉధృతి ఏ విధంగా ఉంది. పూర్తిగా ఆ ఉధృతికి రాకపోకలని కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ అవతల వారు అదే ఆ వైపునే ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాళ్లవాగు పొంగడంతో ఇప్పటికే దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ఇటు పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కూడా సంయుక్తంగా ఏర్పాటు చేశారు. అయితే కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైనా ఇబ్బందులున్నా తెలుపవలసిందిగా. అయితే అటు ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ ప్రాంతంలో పలు దుకాణాల్లోకి, ఇళ్లలోకి నీరు చేరడంతో రెస్క్యూ టీమ్స్, ఫైర్కి సంబంధించినటువంటి అధికారులు రెస్క్యూ నిర్వహించి మోటార్ల ద్వారా నీటిని తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనం రాళ్లవాగు వద్ద ఉన్నాం. మనతో కొంతమంది పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళని కూడా అడుగుదాం ఏం ఇట్లుంది పరిస్థితి అనేది. అన్న చెప్పండి, ఇప్పుడు రాళ్లవాగు ఇంత ఉధృతంగా ప్రవహిస్తుంది కదా, ఏంటి పరిస్థితి ఇక్కడ? ఇక్కడ మా పై అధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ మేము బందోబస్తు డ్యూటీ చేస్తున్నాము. ఇక్కడ వీడియోలు తీయడానికైనా జనాలను ఎవరు రానియకుండా చూస్తున్నాము. చేపలు పట్టడానికి జనాలు వస్తున్నాము, వాళ్ళని రానియకుండా బందోబస్తు చేస్తున్నాము. బార్కెట్లు ఇక్కడ వేసినాము, ఇక్కడ బందోబస్తు చేస్తున్నాము. ఏం ప్రాబ్లం లేకుండా చూసుకుంటాము జనాలు రాకుండా. రైట్, ఇది పరిస్థితి. ఇక్కడ పోలీస్ అధికారులు ఆదేశాల మేరకు ఇటు పోలీసు, రెవెన్యూ అలాగే మున్సిపల్ సిబ్బంది సంయుక్తంగా
రెస్క్యూ ఏదైతే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారో అయితే రాళ్లవాగు ఉప్పొంగడంతో ఇప్పటికే అటువైపుగా బ్యారికేడ్లను ఏర్పాటు చేసి వాళ్ళను కూడా ప్రజలను ఎవరిని కూడా ఇటువైపు రాకుండా బ్యారికేడ్లను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కడికక్కడ రాళ్లవాగు బ్రిడ్జికి రెండు వైపులా కూడా వాహనాలు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది ప్రధానంగా ప్రాజెక్టులలో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో దిగువ నీటిని వదులుతూ ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలని ప్రజలని కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులు అల్పపీడన ప్రభావంతో వర్షాలు ఉన్నాయని చెప్పినప్పటికీ గత 2 రోజులుగా ముఖం చాటేసిన వర్షాలు గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురవడంతో ప్రజలంతా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటు చేసి ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మండలాల స్థాయిలో కూడా అధికారులను కూడా అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది మరి ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. గత 2 రోజులకు కురిసిన భారీ వర్షాలతో ఒకసారిగా వాతావరణమే మారిపోయింది. శనివారం ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేని భారీ వర్షాలు, కుండపోత వర్షాలతో ఒకసారిగా ఆ ప్రాజెక్టులు, ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సందరించుకొని నిండుకుండలా మారాయి. కడెం ప్రాజెక్టు 18 గేట్లకు గాను 17 గేట్లు ఎత్తివేశారు. అలాగే సాత్నాల ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తివేశారు జైనద్ మండలంలో. అలాగే చాలా ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నీటిపారుదల శాఖ అధికారులు కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జనాలు మాత్రం అప్రమత్తం చేస్తున్నారు. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఆదిలాబాద్ టౌన్లో పూర్తిగా జలమయమై ఓ థియేటర్లోకి వరద నీరు చేరిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. దీంతో షోలు రద్దు చేశారు. చాలా ప్రాంతాల్లో కాలనీలోకి నీరు చేరాయి. దీంతో జనాలు ఇక్కట్లు పడుతున్నారు. అయితే అధికారులు మాత్రం ప్రస్తుతం జిల్లా యంత్రాంగం కలెక్టర్ నేతృత్వంలో సహాయక చర్యలకు కూడా అప్రమత్తం అవుతోంది. ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ సూచిస్తోంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం వర్ష బీభత్సం అయితే కొనసాగుతోంది.